పర్సనల్ లైఫ్లో అంటే జరిగింది ఒక సైకో ఫెలో, వాడి పేరు మహేష్. ఖచ్చితంగా వాడిని అయితే వదిలిపెట్టను. నాకే కన్నా ఒక ఛాన్స్ వస్తే నేను ఖచ్చితంగా లేడీ సీరియల్ కిల్లర్. ఎలా అంటే వాడి పాటలుగా నరికి ఎవ్వరికి దొరకకుండా చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఆల్రెడీ ఢిల్లీలో ఒకటి అయింది, అమ్మాయిని ఫ్రిడ్జ్లో పెట్టి పాటలు ఎక్కడో వేసి 6 months తర్వాత నేను నరికితే మాత్రం లైఫ్ లాంగ్ ఎప్పటికీ దొరకదు. ఖచ్చితంగా కనిపిస్తే మాత్రం యాసిడ్ పోసేసి మొత్తం కాల్చేస్తా. ఇప్పుడు వేరే అమ్మాయిని లవ్ చేయడానికి నా క్యారెక్టర్ని బ్యాట్ చేసి వేరే వాడితో తిరుగుతున్నావు, వీడితో తిరుగుతున్నావు అంటే అమ్మాయిలు అంత పిచ్చోళ్ళు కాదు. ఒక అమ్మాయి గురించి మాట్లాడే ముందు ఒక అబ్బాయి క్యారెక్టర్ చూసుకోవాలి. నువ్వు అంత పతితుడు అయితే నువ్వు నా గురించి మాట్లాడు, గుర్తుపెట్టుకో మహేష్. ఆఫ్ కోర్స్ రియల్గా జరిగితేనే సినిమాలో తీశారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ప్రతి సినిమాలో అబ్బాయి అమ్మాయిని చంపుతాడు, అది నాకు నచ్చట్లేదు. దయచేసి నెక్స్ట్ టైం అమ్మాయిని సీరియల్ కిల్లర్గా పెట్టండి, మీ మూవీ ఇంకా హిట్ చేసుకోవాలి. మామూలుగా కాదు, చచ్చిపోతారు ఒక్కొక్కరు, అట్లా చేస్తా. మామూలుగా చేయను, చూడాలంటేనే భయపడాలి. సీరియల్ కిల్లర్ లుక్ కూడా వేరే లాగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఏంటండి వాడు మల్కాజ్గిరిలో ఉంటాడు, వాడిని మాత్రం వదిలిపెట్టాను లైఫ్లో. అరే మహేష్గా గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన తప్పు కప్పుపుచ్చుకోవడానికి నా మీద నెట్టావు చూడు, నీకు ఇది ఎండింగ్ కాదు, జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇదే నువ్వు లైఫ్ లాంగ్ భరిస్తావు. ఎప్పుడు నేను ఎక్కడ చంపుతానన్న భయంతో బతికేలా చేస్తా. ఇదే నా వార్నింగ్.